రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలన్నది ఇక్కడ సర్కార్ ధ్యేయం. మరి సర్కార్ ప్రతి ఒక్కరికి చేరాలన్న ధ్యేయం మరి ప్రతి ఒక్కరికి అర్హులకు చేరుతుందా? మరి ఎందుకు దరఖాస్తుదారులు భయపడుతున్నారు? సో మూడో కంటికి తెలియకుండానే పైసలు ఇంటికి. చేయూత దరఖాస్తుదారుల నుంచి సిబ్బంది వసూలు. మండల స్థాయి ఆయా శాఖల్లో ఉద్యమంలా చేతివాటం చేపిస్తుండటంతో దరఖాస్తులు చేసుకుంటున్న సామాన్యులకు భారంగా మారుతుంది. గత నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇల్లు బిల్లుల మంజూరు విషయంలోనూ వసూలు ఆరోపణలు ఇప్పటికే ఉండగా తాజాగా చేయూత పింఛన్లు దరఖాస్తుల స్వీకరణలు వసూల పర్వానికి తెరలేపారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీరాజ్ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయాల్లో సిబ్బంది దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేసుకునేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఉన్నతాధికారులు దృష్టి సారించి వసూళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. దాదాపు 4 ఏళ్ల తర్వాత కొత్తగా చేయూత పింఛన్ల దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో గ్రామాల్లో, పట్టణాల్లో ఆయా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన అధికారులు వసూళ్ల పర్వానికి దిగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని మండలాల్లో పరిషత్ కార్యాలయ సిబ్బంది గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేయాలంటే ఒక్కొక్క దరఖాస్తు నుండి 500 చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది సైతం ఇదే తరహాలో 300 నుంచి 500 వరకు డిమాండ్ చేస్తూ, అలాగే కొన్ని జిల్లాలలో కూడా మరికొన్ని చోట్ల మూడో కంటికి తెలియకుండానే వసూలు చేస్తున్నారు. అయితే వీరు అడిగే విధానం కూడా కొత్తగా. మీరు సంతోషంగా ఇస్తే మాకేమవుతుంది, సంతోషంగా ఇస్తే మేము కూడా సంతోషంగా తీసుకుంటాం కదా, సిగ్గు లేకుండా. మీకు పింఛన్ మంజూరు అయితే ప్రతి నెల డబ్బులు వస్తాయి. ఇప్పుడు మాకు ఒక్కసారి ఇచ్చేవి సంతోషంగా ఇస్తే ఏంటని నిస్సిగ్గుగా తీసుకుంటున్నారు. అంటే డబ్బులు లేకపోతే పని జరగదు, నీకు పింఛన్ రాదు, ఇదైతే రాసి పెట్టుకో. మరి వీళ్ళు అడిగేది, వీళ్ళు తీసుకున్నది 300 తక్కువ అనుకుంటే పొరపాటే. ఈ ప్రకారం వచ్చిన దరఖాస్తులన్నింటిని లెక్కేస్తే పెద్ద మొత్తంలో వసూలు అవుతాయి. సుమారు 200 మంది ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారు అనుకో. ఇందులో సగం మంది నుంచి 300 తీసుకున్న 30,000 అవుతుంది. 200 మంది నుంచి 300 తీసుకుంటే 60,000 అవుతుంది. అలాగే 300 కాకుండా 500 చొప్పున తీసుకున్నట్టయితే 100 మంది నుండి తీసుకుంటే 50,000. 200 మంది నుంచి డబ్బులు వసూలు చేస్తే 1,00,000 వసూలు చేసినట్టే. తక్కువేం కాదు అమౌంట్. అది కూడా మీరు సంతోషంగా ఇవ్వాలి, లేకపోతే నీకు పింఛన్ రాదు. భయపడుకుంటూ ఇస్తే, ఏడ్చుకుంటూ ఇస్తే ఎవరికన్నా చెప్తారేమో అని అదొక భయం. సంతోషంగా ఇస్తే ఓకే పర్లేదు, మనం బేసిక్ గా డబ్బులు వసూలు చేయొచ్చు, ఎవరి దగ్గర ఉండైనా ఆయనకు ధైర్యం. ఇలా డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిని తక్షణమే గుర్తించి దరఖాస్తుదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సో ఇలాంటి అధికారులను శిక్షించి దరఖాస్తుదారులను బేసిక్గా ధైర్యంగా వెళ్లి నమోదు చేసుకునే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఇంకా మంచిది, చాలా మంచిది. సో దరఖాస్తుదారులు వీళ్ళు అడిగే డబ్బులకు దరఖాస్తు చేసుకోవాలన్నా భయపడుతున్నారు. మరి సర్కారు ధ్యేయం ఏమో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి, ఇక్కడ అధికారులేమో అర్హుల దగ్గర నుంచి ఉద్యమంగా వసూలు చేయాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కామెంట్ రూపంలో తెలియచేయండి.